నాకు తెలిసి నో మ్యాటర్ ఇన్ విచ్ ఫ్యామిలీ ఐఎమ్ బాట్ అంటే గోల్డ్ స్పూన్ కాదు, అమ్మవారి దయ వల్ల డైమండ్ స్పూన్లోనే పుట్టాను నేను. కానీ ఆకలి విలువ చాలా బాగా తెలుసు, చాలా చాలా బాగా తెలుసు. రైట్, పరుపు అంటే కాదు, పట్టు పరుపు మీద పుట్టా నేను. కానీ కటిక నేల మీద పడుకునేవాడి కష్టం, వాడి కడుపులో ఉన్న కష్టం చాలా క్లోజ్గా ఫీల్ అవుతాను నేను. అండ్ ఈ బూన్ ఏదైతే ఉందో ఈ వారం నాకు పుట్టుక నుంచే వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాను. కలం కావ్యం రాసేవాడు ఎక్కడున్నా రాస్తాడు, కానీ కాయ కష్టం చేసుకునేవాడి కష్టం మనం అర్థం చేసుకోగలిగితే ఇట్ వుడ్ మేక్ మోర్ సెన్స్. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దట్, నా పర్సనల్ లైఫ్లో క్రిమినల్ సైకాలజీకి వర్క్ చేశాను, జైలుకి వెళ్ళి, అండ్ హూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ డీవియంట్ బిహేవియర్. అక్కడి నుంచి నాకు ఈ పెన్సిల్ వద్దు, ఇదో ఇంకో పెన్సిల్ కావాలి అన్న పెట్టి కేసెస్ దాకా, అంటే ఆ డీవియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా. ఆల్రైట్, పుట్టుకతో వచ్చేది ఆటిజం, అదొక బిహేవియర్, దాన్ని కూడా నేను వర్క్ చేస్తాను పిల్లల్లో. అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నానేమో అనే స్టేజ్లో వచ్చేది అల్జైమర్స్, రైట్, మతి మరుపు. సో ఆటిజం నుంచి అల్జైమర్స్ దాకా వర్క్ చేస్తాను నేను. కాబట్టి ఇంతమందికి నేను పని చేసేటప్పుడు నాభిలో నుంచి నారాయణ మంత్రం పలకాలి అన్న ఒక్క ఆతృత తెలిపేది ఈ టాటూ. ఒక టాటూ కోసం ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారంటే సూపర్. అండ్ మీరు చెప్పిన దాంట్లోనే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో జైలుకి సంబంధించి ఖైదీల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కేసెస్ తెలుసుకున్నా అన్నారు. సో జైలు గోడల మధ్యన యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, అంటే ఇంకా వాళ్ళ జీవితం అంతా జైలు శిక్షే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా కొన్ని వర్డ్స్ చెప్తారు. సో వాళ్ళలో నుండి మీరు ఏం తెలుసుకున్నారు? See, the point is, my question, అంటే నా పర్సనల్ క్వశ్చన్, నేను అక్కడ వెళ్ళి ఏం తెలుసుకోవాలి, ఆర్ నేను అక్కడికి వెళ్ళినందుకు నేను దాంతో ఏం ఫేమ్ గెయిన్ చేయాలి, ఇస్ నాట్ మై బాల్ ఎట్ ఆల్. మై క్వశ్చన్ వాజ్, బెటర్ మీకు మీ మామ్ డాడ్ మీ ఫేవరెట్ పెంచినారు, పెద్ద చేసినారు, రైట్. నాకు మా మామ్ డాడ్ పెద్ద చేసినారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెంచారు, రైట్. వీడు రాముడు కావాలి, లక్ష్మణుడు కావాలి, రావణుడు కావాలి అంటూ సెలెక్టివ్గా కాదు, ఎవరైనా రారాజు కావాలి అంటూనే పెట్టింది తల్లి ముద్ద, రైట్. యట్ అగైన్ వాళ్ళు జైల్లో ఎందుకున్నారు, మనం బయట ఎందుకున్నాం ఇస్ ద క్వశ్చన్. వాళ్ళ పేరెంటింగ్లో ఏదన్నా తప్పు ఉందా, వాళ్ళ పేరెంటింగ్లో ఇంకా ఏదన్నా మనం సరి చేసుకోగలిగితే చేసేవాళ్ళమా అన్నది ఇస్ ద బర్నింగ్ డిజైర్ ఇన్ మీ. ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ పసిబిడ్డ నడిచేటప్పుడే వాడు అగ్గిలో దూకుతున్నాడా నీళ్ళు దూకుతున్నాడా అన్నది ఎగ్జిస్టెన్షియలిజం అంటారు ఇన్ సైకాలజికల్ లాంగ్వేజ్. అది ఒక కోణం వరకే వాళ్ళకి అర్థమవుతుంది, దానికంటే ఎక్కువ తల్లిగా మనకు అర్థమవుతుంది, రైట్. ఆ స్టేజ్లో ఒకవేళ మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, రావణ రామ రెండు రా నుంచే వస్తుంది పుట్టుక. రామ పోయే దారి ఒకటి, రావణ పోయే దారి ఒకటి. రావణ పోయే దారిని నేను రామకి మార్చగలిగితే, కొంచెమన్నా దోహదపడగలిగితే, ఒక 100 కుటుంబాలైనా నేను ప్రొటెక్ట్ చేసిన దాన్ని అవుతాను. ఎందుకంటే 100 కుటుంబాలలో వాడు ఒక్కొక్కడిని చంపుకుంటూ పోయాడు కాబట్టి పాస్ట్లో. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. నాన్న నువ్వు ఎలా చంపావు ఈజ్ నాట్ మై క్వశ్చన్. చంపావు కదా, చంపాక నీ మనసుకి ఏమనిపిస్తుంది, ఒకవేళ ఆ గిల్ట్ ఉందా లేదా? ఏమంటే ప్రతి ఒక్కరికి ఉంది అని నేను అనను, ఎందుకంటే మర్డర్ చేసేవాడికి అది వాడికి సంబంధించి అది కరెక్ట్, అందుకే చేస్తాడు, ఇజంట్ ఇట్? అది కక్ష పెట్టుకొని కావచ్చు, ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ ఫర్ దట్. సో ఇన్ ఎనీ అదర్ వే ఫర్ దట్ మ్యాటర్, నా పరంగా ఇది కరెక్ట్. ఇప్పుడు దొంగని అడగండి, అరే ఎందుకురా దొంగతనం చేసినావు అంటే, ఎందుకు చేయొద్దు మామ అంటాడు, రైట్. సో యూఆర్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ టుడే, ఫర్ యూ దిస్ బిహేవియర్ ఇస్ కరెక్ట్, ఫర్ అనదర్ పర్సన్ ఇట్ మైట్ నాట్ బి కరెక్ట్. బట్ మీరు ఎంతమందిని కలిసారు అందులో, అంటే జైల్లో? ఇంత అంత అని లేదండి. అండ్ ఇంకొకటి,
డబ్బులు కట్టి వచ్చిన వాడు నా క్లయింట్ అన్నది నాకు ఎప్పుడు తెలియని విద్య. నేను నడుస్తూ పోతున్నాను, రోడ్ మీద ఎవరు ఉన్నారు, కామ్గా క్వైట్గా కూర్చున్నారు, నేను పక్కన కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టేస్తాను. ఐ డోంట్ నీడ్ అ సెషన్, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ అ ఛానల్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంట్రోలోనే చెప్పేశారు. సో పూల పానుపు మీద ఉండే చూశాను సుఖాన్ని, కటిక పొయ్యి మీద ఉండే కష్టాలను కూడా చూశానని. ఆ రెండు చూసే వాళ్ళకి డబ్బు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ దాని ఎక్కువ మీద డిస్రెస్పెక్ట్ ఉందని కాదు, లక్ష్మీదేవి మీద అవసరం అది కంటే ఉంటుంది. ఎక్కువనే ఉంది, కానీ ఆకలి మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. యా, అండ్ అందులో అంతమందిని చూశారు కదా, ఎక్కువ కేసెస్ దేని మీద వచ్చాయి అనుకుంటారు? ఐఎమ్ థింకింగ్ అపోహతోని ఎక్కువ, ఇన్ఫీరియారిటీ మీద ఎక్కువ. అంటే నాన్న ప్రతి ఒక్క స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ కష్టం వస్తుంది, రైట్? నేను ఇంకొకరు ఇంట్లో పెరిగాను అనుకోండి, అంటే పిన్ని కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఆ పెంపకం వేరు. తల్లి దగ్గర ఉన్న పెంపకం వేరు, అమ్మమ్మ దగ్గర ఉన్న పెంపకం వేరు, మేనమామ దగ్గర ఉన్న పెంపకం వేరు. ఆ నమ్మకం వేరు, ఆ నమ్మకానికి వచ్చిన ఆధారం వేరు, ఆ ఆధారానికి వచ్చిన బిహేవియర్ వేరు. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఐ హ్యావ్ టు గివ్ యూ అ బిగ్ వైడ్ ఆన్సర్. బికాజ్ మనం ఓన్లీ మీ రూపానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఇష్టపడడం నాకు తెలియని కళ. You be a fish or a dinosaur, I'll love you the same way. This is Veda. This is always Veda. మీకు డబ్బు ఉందా లేదా కాదు, అసలు మీరు మనిషా కాదా తెలియకుండానే ఇంతే లవ్ చేస్తాం మిమ్మల్ని. ఈ గట్స్ ఉండగలగాలి. ఆ గట్స్ ఉన్నప్పుడే యూ కెన్ లిసన్ టు దెమ్. పైసలు కట్టిండు కదా అని వాడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వినడం, పైసలు వీడు ఎనీవే ఇవ్వలేడు కదా అని విన్నట్టుగా చెయ్యడం, ఈ స్టేజ్లో నేను ఉంటే మీ కష్టం నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఒక మాట చెప్పారు, తల్లి ముద్ద సో పెట్టేటప్పుడు ప్రతివాడు రారాజు అవ్వాలని అంటారు. ఈ రోజుల్లో అలాంటి తల్లి మనకు ఆ రోజు ఒక ముద్ద పెట్టి రారాజు అవ్వాలి నా కొడుకు అనుకునే తల్లి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు అనమాట. సో దీనికి అంటే ఆ రోజు తల్లి ప్రేమకి ఈరోజు కొడుకుల ప్రేమకి సో ఏంటి డిఫరెంట్ అనుకుని మీరు అనుకుంటారు? ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇన్ని ఎక్కువ అయ్యాయి? నాకు తెలిసి టెంపుల్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఒక చర్చ్, ఒక మసీద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు టైం ఉందంటే మీరు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తారు. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ సంథింగ్. వాళ్ళు నేర్పించే విద్యతలో ఒక్క అక్షరానికి ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా వెళ్తుంది బయట లైబ్రరీలో. బికాజ్ కాయ కష్టం చూసిన వాళ్ళు ఆల్రెడీ. అదే ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని అనుకొని ఇంకొక మనిషి దగ్గర నేర్చుకొని విని రాయడం వేరు. అవన్నీ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళ కష్టంలో నుంచి మునిగి తేలి వచ్చిన అక్షరం అమృతతుల్యం అది.